నమస్తే. ప్రస్తుతం ఇవాళ రెండవ రోజు 42% రిజర్వేషన్ మీద హైకోర్టులో విచారణ మొదలు కాబోతున్నది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ గారు మనతో పాటు ఏం జరగబోతున్నది, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ అభ్యర్థులంతా కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఇవాళ నెలకొన్నది. హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతున్నది, రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో జగదీష్ గారు ఎట్లా చూస్తారు ఈ రెండు రోజుల వాదనలు ఎట్లా ఉండబోతున్నది? రెండో రోజు ప్రధానంగా బీసీ నేతలంతా కూడా ఏకమైనది తెలుస్తుంది. బీసీ అడ్వకేట్లంతా కూడా హాజరవుతూ ఉన్నారు. చాలామంది పిటిషన్లు కూడా దాఖలు చేస్తూ ఉన్నారు అనుకూలంగా. ఏం జరిగే అవకాశం ఉంది? నిన్ననే వాదనలు మొదలైనాయి. పిటిషనర్స్ రిజర్వేషన్ ఉండొద్దు, 50% మించిపోతుందని చెప్పి వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద వాదనలు నిన్న మొదలైనాయి. కోర్టు చాలా శ్రద్ధగా ఏ విధంగా పిటిషనర్స్ వేసింది, రెస్పాండెంట్స్ మేము ప్రభుత్వం తరఫు నుండి చెప్పింది కూడా చాలా శ్రద్ధగా వినడం జరిగింది. మా పార్టీ తరఫు నుండి ప్రభుత్వం తరఫు నుండి స్వింగి వారు పార్టిసిపేట్ చేసినారు. వారు మొత్తం రిజర్వేషన్ వ్యవస్థ ఎట్లా ఉంది, ఏంది, దేశంలో ఏ విధమైన తీర్పులు వచ్చినాయి, ఏ విధమైన అంటే సుప్రీంకోర్టు ఏ విధమైన గైడ్లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తూచా చెప్పకుండా ఏమి డీవియేషన్స్ కాకుండా సర్వే ఏ విధంగా చేసింది ఏంది అనేది కూడా మొత్తం వారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. కోర్టు మేము చెప్పిన వాదనలు విన్నది కాబట్టే నిన్న పిటిషనర్లు ఎట్లయితే స్టే కావాలని అడిగిర్రో స్టే ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ కూడా ఇంప్లీడ్ చేసిన వాళ్ళ పిటిషన్స్ను కూడా వింటామని చెప్పింది. ఇవాళ బీసీలకు ఎప్పటి నుండో కూడా ఈ డ్యూ రెస్పెక్ట్ దొరకలేదనేది వాళ్ళకు ఆ భావన ఉంది. కాబట్టి ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కామారెడ్డిలో మేము బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దానికి అనుకూలంగానే ప్రజలు మాకు తీర్పిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాబట్టి వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక సబ్ కమిటీ ఉత్తమ్ రెడ్డి గారి నేతృత్వంలో వేసి ఆ తర్వాత సర్వే ప్రక్రియ మొదలుపెట్టి 50 రోజులు సర్వే చేసి 1,15,00,000 కుటుంబాలలో సర్వే ఏ విధంగా చేసినాం, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషను, జాబు, తర్వాత ఇవన్నీ కూడా మేము వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏందనేది మొత్తం కూడా కూలంకషంగా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత హైకోర్టు చెప్పినట్టు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు, అదేవిధంగా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళ రిపోర్టు కూడా, ఇవన్నిటిని కూడా మేము ఈ విధంగా చేసుకుంటూ వచ్చినాము. తర్వాత అసెంబ్లీలో బిల్ ఎప్పుడైతే పెట్టినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్ని పార్టీస్ కూడా ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేసి గవర్నర్ గారి దగ్గర పంపించడం జరిగింది. గవర్నర్ గారు ఆ బిల్లు పాస్ చేసి ఇంత తతంగం జరగకపోయేది, కానీ వారు చేయకుండా ఆపినరు. కాబట్టి దాని తర్వాత మేము పంచాయతీరాజ్ చట్టంలో 285(a) కూడా సవరించి మళ్ళీ బిల్లులు చేయడము, గవర్నర్ గారికి పంపించడము, ఇవన్నీ ప్రక్రియ మేము చేసుకుంటూ పోతుంటే కూడా అక్కడ గవర్నర్ గారి దగ్గర నుండి స్పందన రానందుకు ఇవాళ తమిళనాడులో ఏ విధంగానైతే గవర్నర్ పైన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందో 3 నెలల్లో ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్టయితే డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అనేది ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ ప్రక్రియలో కూడా మాకు ఇక్కడ న్యాయం జరిగిందన్న ఉద్దేశంతో మేము ఇలా ఎలక్షన్ పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ షెడ్యూల్ ఎప్పుడో వచ్చేసింది, లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఇవాళ నోటిఫికేషన్ షెడ్యూల్ అంటే కూడా చట్టంలో భాగమే అది. అందుకని ఇలా కోర్టు కూడా రెండో రోజు వాదనలు వింటుంది అన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకొని ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఎప్పుడైతే కాంగ్రెస్కి ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చారు, వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఇచ్చారు. అందుకని ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము అటు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అది సక్రమంగా జరిగిందని చెప్పి కోర్టు కూడా భావిస్తుంది. కాబట్టి మాకు న్యాయంగా బీసీలకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి మేము ఆశాభావం వెలిబుస్తున్నాం. ఇట్లా అభ్యర్థులంతా కన్ఫ్యూజన్ అవసరం లేదంటారా? సో నామినేషన్ వేసుకోవచ్చు అంటారా? ఎలక్షన్కు రెడీ కావచ్చు అంటారా? ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసింది కదా, అభ్యర్థులందరూ నామినేషన్ వేయాల్సిందే. రేపు ఎల్లుండి లాస్ట్ నామినేషన్స్. అందుకని ఎలక్షన్స్ నడుస్తూనే ఉంటుంది. ఎలక్షన్స్ ఒకవేళ వచ్చిన తర్వాత కోర్టు కూడా ఇంటర్ఫియర్ కాదు. తర్వాత ఏమన్నా ఉంటే కోర్టు చెప్తుంది తప్ప ఇప్పుడు ఎలక్షన్ మాత్రం జరుగుతుంది. అయితే ఒకటి ఏంటంటే అపోజిషన్ వాళ్ళు ఓడిపోతామనే భయంతో అరే ఏం రిజల్ట్ ఎక్కడ మనకు నెగిటివ్ వస్తుందని చెప్పి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ పబ్లిక్ వాళ్ళు చాలా తెలివిపరులు, వాళ్ళకి ఏమవుతుంది ఏందనేది కూడా తెలుసు. బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు వాళ్ళందరూ కూడా ఒకటైనరు. అగ్రకులాలలో ఉన్న కుల పెద్దలు కూడా అగ్రకులాలు కూడా
బీసీలకు నిజం కూడా న్యాయం జరగాల. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా సహకరించారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న వాళ్ళం మనం అందరం కాబట్టి వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పెట్టి సమానత్వం కోసం వారు ఎప్పుడైతే చెప్పారో ఆ సమానత్వం వాళ్ళకు కూడా చెందాలా, వాళ్ళకి నిజం కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి అగ్రకులాలు కూడా ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఇవాళ సానుకూలంగా తీర్పులు రాబోతున్నాయని చెప్పి మేము ఆశాభావం చేయలేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ జగదీష్ గారు అయితే క్లియర్ చెప్తా ఉన్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులంతా కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, మీరు బరిలో దిగాల్సిందే. ఖచ్చితంగా హైకోర్టు నుంచి కూడా సానుకూలంగా 40%కు తీర్పు రాబోతున్నట్టు ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. వాదనలు విన్న తర్వాత మరి హైకోర్టులో జడ్జిమెంట్ ఎట్లా ఉండబోతుంది, సాయంత్రం వరకు నిజంగా తీపి కబురు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మరోసారి మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది సాయంత్రం వరకు వెయిట్ చేస్తున్నట్టు అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.